శివరాత్రి శివ పురాణలోని నిజ కథ. పూర్వకాలంలో లుబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. ఒక శివరాత్రి రోజు అతను వేటకు వెళ్లి ఏ జంతువు దొరకలేదు. ఆకలితో అలసటతో రాత్రి అడవిలోనే ఉండిపోయాడు. అడవిలో క్రూర జంతువుల భయంతో ఒక బిల్వ వృక్షం మీద ఎక్కి కూర్చున్నాడు. కింద ఒక శివలింగం ఉండేది, కాని అతనికి అది తెలియదు. రాత్రంతా నిద్ర రాక చెట్టులోంచి ఆకులు కోసి కింద పడేశాడు. ఆకులు శివలింగంపై పడ్డాయి. బిల్వార్చన తన దగ్గరున్న నీటిని కింద జారవిడిచాడు. అభిషేకం. రాత్రంతా జాగరణలోనే ఉన్నాడు. ఇవి అన్నీ అనుకోకుండా జరిగాయి, కాని అవన్నీ శివపూజకు సమానమైన క్రియలుగా మారాయి. ఉదయం అయ్యేసరికి శివుడు ప్రత్యక్షమై, నీవు అజ్ఞానంగా చేసిన సంపూర్ణ భక్తితో శివరాత్రి వ్రతం చేశావు అని ఆశీర్వదించాడు. లుబ్ధకుడు తన పాపాల నుండి విముక్తి పొందాడు. శివరాత్రి అసలు అర్థం. శివపురాణ సందేశం. తెలిసి చేసిన పూజ కన్నా నిష్కల్మషమైన మనసుతో జరిగిన అజ్ఞాత భక్తి కూడా గొప్పదే. అందుకే ఈ రోజును మహాశివరాత్రి అంటారు. హర హర మహాదేవ్.